హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో 1000 కండ్లతోటి రైతు భరోసా 7,500 రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరికీ ఒక గొప్ప గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో 7,500 రూపాయలు మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఏ ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. అందరూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. అలాగే వీడియో కింద అవుపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ చాలామందిలో ఆందోళన ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు 1000 ఎకరాలకు పట్టాలు కలిగిన అన్ని ఎకరాలకు ఇచ్చారు. మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఇస్తుంది అనేది ఉన్నది. అయితే దీని విషయానికి కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టగానే మొత్తానికి ఏదైతే గతంలో రైతు బంధు పేరుతో ఇస్తున్న 5,000 రూపాయల రైతు బంధు ఉందో దీన్ని ప్రక్షాళన చేస్తూ 7,500 రూపాయలతో కేవలం 10 ఎకరాలు లేదంటే అంతకంటే తక్కువ ఎకరాలకు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది అని ఆందోళన చెందుతున్నారు. అయితే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ప్రజా అభిప్రాయ ద్వారా రైతాంగాన్ని మేధావులను ఒక ప్రశ్న అడుగుతుంది. మన ఛానల్ ద్వారా కూడా మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది, 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల పట్టా కలిగిన రైతులే సుమారుగా 90% మంది ఉన్నారు. కేవలం 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వాళ్ళు 10% మందే ఉన్నారు. దీని ఆధారంగా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఇక కొన్ని అప్డేట్స్ విషయానికి కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లు అంటే గుట్టలు, పుట్టలు, వెంచర్లు, రోడ్లు, అలాగే బీడు భూములకు ఈ రైతు భరోసా అందదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలకి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని సవరణలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా తెలిసే అంశం ఏంటి అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి 7,500 రూపాయల పథకానికి సంబంధించి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి సంబంధించి రిటైర్డ్ అయి ఉన్న వాళ్ళు కూడా దీనికి అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 10 ఎకరాలకు కనుక ఇస్తే 75,000 రూపాయలు అనేవి ఒక్క కారుకి రాష్ట్ర ప్రజలకి అంటే రైతాంగానికి అందబోతున్నాయి. అలా సంవత్సరం పేరు మీద 1,50,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇక్కడ మరికొన్ని అప్డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో పిఎం కిసాన్కి సంబంధించిన 18వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల చొప్పున జమ చేయనుంది అనే సమాచారాన్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ జూలై 18వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఇలా 3 విడతలలో జూలై 30వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు మొత్తం 3 విడతలలో సుమారుగా 22 లక్షల మంది రైతుల ఖాతాలలో 18,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. వీరిలో 4,25,000 మంది కొన్ని సాంకేతిక సమస్యల ద్వారా అంటే ఆధార్ కార్డులో తప్పులు, బ్యాంక్ అకౌంట్లో తప్పులు, రేషన్ కార్డు లేకపోవటం, వీటి కారణాలతో ఈ 2 లక్షల రూపాయల అర్హత కలిగి కూడా పొందని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ప్రక్రియ అనేది ఈ నెల సెప్టెంబర్ చివరికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. వీళ్ళకి సంబంధించిన నిధులు విడుదల చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయలను ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దసరాలో 4వ విడతకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు ఏవైతే 4,25,000 మంది ఉన్నారో వీళ్ళకి సంబంధించిన నిధులను విడుదల చేయబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అదే రీతిలో అక్టోబర్ నెలలోనే అక్టోబర్ 1 లేదా 2వ వారాలలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయల పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డులకి సంబంధించి కూడా మొత్తానికి విధి విధానాలకి సంబంధించి ఈ నెల 20వ తారీఖు నాడు
క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తామని చెప్పేసి కొన్ని అప్డేట్స్ వచ్చినా కూడా దానిపై ఎలాంటి చర్చ జరగనట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక్క నియోజకవర్గానికి 3,000 ఇండ్లను, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏడాదిలోపే అంటే 2024 లోపే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నట్లుగా ఈరోజు కొన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఈ లబ్ధిదారులకి సంబంధించి గ్రామ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించి ఈ కమిటీలోనే వచ్చిన దరఖాస్తులను వడబోతలో గ్రామ సభల వార్డు మెంబర్ల ఆధారంగానే ఈ లబ్ధిదారులను గుర్తింపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గుర్తింపు పొందిన అభ్యర్థి 3 విడతలలో 5 నుండి 6 లక్షల రూపాయలు అనేవి పొందబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలకి సంబంధించిన ప్రక్రియకి ఒక ఆదేశాలు ఇవ్వబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అర్హుల ఎంపికకి సంబంధించి అలాగే గృహిణి పేరు మీదనే ఈ భూమి రిజిస్ట్రేషన్, ఇంటి నిర్మాణానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. 10 ఎకరాల వరకు రైతు భరోసా ఉండబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జీవో కానీ ఏమైనా అధికారికంగా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన విశ్వసనీయ సమాచారాలు, తాజా అప్డేట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీ తోటి వారికి కూడా సమాచారాన్ని తెలియజేసి వాళ్ళకు కూడా అప్డేట్స్ గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.